గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చైనాను వీడని కరోనా కష్టాలు కుప్పకూలిన హోటల్ శిథిలాల కింద 70 మంది రోగులు సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు టీఆర్ఎస్ నాయకులు 2000 ఎకరాలు సంపాదించారన్న బట్టి విక్రమార్క కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలు ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు తడిసి ముద్దైన మిర్చి మొక్కజొన్న పంటలు న్యాయమైన ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్న రైతులు కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపట్టిన టీటీడీ అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు ఇక డీటెయిల్స్ చూస్తే కోవిడ్-19 బాధితులతో నిండిపోతున్న చైనాలో మరో దారుణం జరిగింది. కరోనా వైరస్ సోకిన బాధితులకు చికిత్స అందిస్తున్న హోటల్ కుప్పకూలింది. శిథిలాల కింద 70 మంది వరకు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. ఫిజియాన్ ప్రావిన్స్లోని క్వాంజౌ నగరంలో ఉన్న ఈ హోటల్ను అధికారులు ఆసుపత్రిగా మార్చారు. కరోనా వైరస్ సోకిన రోగులను ఇక్కడికి తరలించి ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 34 మందిని రక్షించినట్లు తెలుస్తోంది. జూన్ 2018లో ప్రారంభించిన ఈ 5 అంతస్తుల జింజియా హోటల్లో 80 గదులు ఉన్నాయి. నిన్న సాయంత్రం హోటల్ ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇక హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో కోకాపేట్ మూవీ టవర్స్ సమీపంలో కాంగ్రెస్ నాయకులు బట్టి విక్రమార్క, సీతక్క, జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు, వీరయ్యలను అరెస్టు చేసిన నార్సింగ్ పోలీసులు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి తరలించారు. కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి వెళ్తున్న వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ ఇల్లు కట్టిండనే దాని మీద విజిట్ చేయడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారు. దాని మీదనే మా బట్టి గారు చర్చిస్తున్నారు. మాకు అక్కడ వెళ్ళి విజిట్ చేయాలనేది మా ఆలోచన. చూస్తున్నాం బట్టి బట్టితో కూడా పోలీసులు నువ్వు గొడవ ఎందుకు గొడవ కదా ఆగబ్బా ఎందుకు నీకు గొడవ తీసుకో తీసుకో ఎవరు అనుకుంటున్నావు మరి అరే నువ్వు పోలీస్ అయినా కావచ్చు అయితే ఏంది ఇప్పుడు కొట్టుడైనా అందరినీ మేడం ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలోని సత్తుపల్లి, వెంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండలాలలో వేలాది ఎకరాల్లో మిర్చి పంట, మొక్కజొన్న పంట అకాల వర్షాలకు తడిసి ముద్ద కావడంతో రైతులకు అపార నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులు అప్పులు తెచ్చి సాగు చేశామన్నారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే పరిస్థితి లేకుండా పోయిందని ఆవేదన చెందుతున్నారు. ఈ తడిసిన మిర్చి మరియు మొక్కజొన్న పంటను ప్రభుత్వం న్యాయమైన ధర చెల్లించి కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇక్కడ జరిగింది నష్టం అనేది అందరికీ తెలిసింది. దీన్ని మంచి ధర ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలండి. నీ పేరేంటి? నా పేరు మూడు కృష్ణ అండి. ఎన్ని ఎకరాలు వేసి మిర్చి? 2 ఎకరాలన్నర వేసినండి. పెట్టుబడి ఎంత అయింది? 1,20,000 అయిందండి. 15 క్వింటాలు అవుతాయండి మిరపకాయలు.
పట్టాలు 5,000 అయినాయి. వంకాయలపాటి కాంతారావు, పెనుబెల్లి మండలం, కారాయగూడెం. మొక్కజొన్న మొత్తం తడిసిపోయిందండి వర్షానికి. ఎన్ని ఎకరాలు వేసారు? 4 ఎకరాలండి. ఎన్ని రోజులు అవుతుంది ఇరిసి? ఇరిసి 2 రోజులు అవుతుందండి. మరి తడటం వల్ల ఏమైనా నష్టం జరిగిద్దా మీకు? నష్టం వచ్చిద్దండి, మొత్తం బూజు వచ్చిద్దండి, కొనే పరిస్థితి ఉండదు. నేను 1,50,000 పెట్టుబడి పెట్టానండి. ఇప్పుడు రేటు 15, మంచియే 1,600 అట్లా అంటున్నారండి. మరి ఎంత కొంటారో తెలియని పరిస్థితి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యునిగా నూతనంగా ఎన్నికైన ఎస్విసి ప్రకాష్ను ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కేటీఆర్ సిరిసిల్ల నుండి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం కోసం ప్రకాష్ కీలక పాత్ర పోషించాడని మండల నాయకులు కొనియాడారు. ఉస్మానియా యూనివర్సిటీ పాలక మండలి సభ్యునిగా ప్రకటించిన కేటీఆర్ మండల ప్రజాప్రతినిధులకు ప్రకాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం ప్రకాష్ను వెన్నెల మిత్ర డిగ్రీ కళాశాల బృందం, మండల ప్రజాప్రతినిధులు, విద్యావేత్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు గోపాలరావు, శరత్ రావు, విజయ రామారావు, డాక్టర్ చంద్రశేఖర్, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ద్వారా నేను మీ అందరికీ సవినయంగా మరోసారి హ్యాపీ ఉమెన్స్ డే కూడా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం తెలియజేస్తూ, జై తెలంగాణ, జై కేటీఆర్, జై కేసీఆర్. థ్యాంక్ యూ సార్. మనకు తెలియని మన దగ్గర ఒక చిన్న అందించడం, మరి అలాంటి ఒక కాలేజీ పెట్టలేని స్థితిలో ఉన్న గ్రామం నుంచి ఇవాళ మరి 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీకి వారు పాలక మండలి సభ్యులుగా ఎన్నికైనందుకు, వారిని ఎన్నిక చేసినందుకు కేటీఆర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, మరి వారి ఎన్నికైనందుకు నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. తర్వాత వారి మనస్సు ఎంత సున్నితం అంటే, కాలేజీకి పిల్లలు వస్తూ ఉంటారు, చాలామంది విద్యార్థులకి ఉచితంగా విద్యా సేవను అందించారు మన ప్రకాష్ గారు. మరి వారి గురించి ఇప్పటికే చాలామంది ఉస్మానియా యూనివర్సిటీ అనేది మామూలు విషయం కాదు. అది అందులో సమస్యలు ఉన్నాయి, గ్యాప్ ఉన్నది. ప్రభుత్వానికి ఉస్మానియా యూనివర్సిటీ కూడా గ్యాప్ ఉన్నది వాస్తవంగా. అందులో ఎవరో వచ్చి వట్టిగా కూర్చుండి ఏదో ఉన్నావా అంటే కలవది. నువ్వే అక్కడ ఉన్నట్టుంటే ఆ ఉస్మానియా యూనివర్సిటీకి ఉన్న ప్రభుత్వానికి ఉన్నటువంటి గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ను నువ్వైతేనే చేయగలుగుతావు. కాబట్టి తప్పనిసరిగా నీ పేరే ఉండాలని చెప్పి వేరే పేరు ఇచ్చినప్పటికీ ఆ పేరును తీసివేసి ఆ పేరులో ప్రకాష్ పేరు పెట్టడం. ఆ సార్ను మరి చెప్పేటప్పుడు కూడా ఇచ్చేటప్పుడు కూడా సార్ ఏమన్నా అంటే, ఇది చిన్న పోస్ట్ నాగేంద్ర అనుకోకు, ఇంకా రాను ఏదైనా చూద్దాం కానీ ఇదైతే ఖచ్చితంగా నీకు ఉండాలని చెప్పడం జరిగింది. అంటే ఇంకా కూడా సార్ దృష్టిలో ఇంకా పెద్ద పోస్ట్ ఇవ్వాలనే ఆలోచన ఉంది. 2 times కూడా ఎమ్మెల్యేకు నేను ప్రయత్నం చేసినాం, విజయన కానీ నేను కానీ. అప్పుడు ప్రకాష్ని ఎమ్మెల్యేగా చూస్తామని ఆశ నాకు ఉంది. తప్పనిసరిగా ఆ దిశగా తీసుకుపోవాలని ఆలోచన ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము కోరుకునే విధంగా అవుతాడని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ తీసుకుంటాం. తక్కువ ఆ టైంలో విద్యను నన్ను పరిపూర్ణంగా ఆనాడు వాడి, అంటే కేటీఆర్కు అంటే క్లిష్టమైన పరిస్థితి, అన్న చెప్పినట్టు క్లిష్టమైన పరిస్థితులలో అది నేను నిజంగా బయటకు తక్కువ కానీ ఇంటర్నల్గా ఆనాడు కష్టపడేటువంటి అదృష్టం కూడా కల్పించినటువంటి మా విద్యన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఆ విషయంలో ప్రోత్సహించినటువంటి గోపన్నకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అన్న మూతపడే దశ కాదు, ఆత్మహత్యలే, రైతుల ఆత్మహత్యలు ఎట్లా జరిగినాయో కరస్పాండెంట్ల ఆత్మహత్యలు జరిగేటువంటి దశ. ఆ దశలోనే గవర్నమెంట్ మీద తిరుగుబాటు,
గవర్నమెంట్ మీద ధర్నాలు, పిల్లల అది ఎంసెట్ హాల్ టికెట్లు ఇవ్వమని చెప్పేసి సెంటర్స్ ఇవ్వమనేటువంటి అదే దశ. ఈ దశ లోపల గవర్నమెంట్ కూడా. ఇక మార్చి 14వ తేదీన సూర్యాపేట పట్టణంలో పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో పౌరసత్వ చట్టం సవరణపై జరిగిన అవగాహన సదస్సుకు అన్ని వర్గాల ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునారెడ్డి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్ కోరారు. జిల్లా కేంద్రంలోని షాదీ ఖానాలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ఆర్ఎస్ఎస్ అండదండలతో పరిపాలన కొనసాగిస్తూ రాజ్యాంగం కల్పించిన హక్కులపై దాడి చేస్తుందని ఆరోపించారు. పౌరసత్వ చట్టం సవరణ వల్ల ముస్లింలకే కష్టం కాదని, యావత్ దేశ ప్రజలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుని కూడా ఎన్సీఆర్ తోటి, ఎన్పీఆర్ తోటి, సిఏ ద్వారా నష్టం జరిగే ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని తేటతెల్లం చేయడం కోసం, ప్రజలకందరికీ కూడా దీనివల్ల వచ్చే ముప్పు తెలియజేయడం కోసం సూర్యాపేట పట్టణంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 14వ తారీఖు నాడు పబ్లిక్ క్లబ్లో ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి టౌన్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాతంత్రవాదులు మొత్తం కూడా పెద్ద ఎత్తున హాజరై దీన్ని విజయవంతం చేయాలని చెప్పేసి రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక తరఫున, సూర్యాపేట జిల్లా కమిటీ తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తాను, కోరుతా ఉన్నాను. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటొక్కటిగా ఇలా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ చివరికి ఇది హిందూ దేశంగా మార్చడానికి భాగంగానే ఇలా సిఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను తీసుకొచ్చారు. ఇది ఒక ముస్లింకు మాత్రమే వ్యతిరేకం అనుకుంటే మాత్రం అది తప్పదు. ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు కానీ, గిరిజనులు కానీ, నిరక్షరాస్యులు కానీ వీళ్ళందరూ కూడా పెను ప్రమాదంగా ముప్పుకున్నారు. కానీ వీటన్నిటి కూడా మభ్యపెట్టియాలి బీజేపీ ప్రభుత్వం. దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నది, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు, నిరుద్యోగ సమస్య చాలా సీరియస్గా ఉన్నది. ఎక్కడైతే ప్రజలు వీటి గురించి ప్రశ్నిస్తారో ఎవరు కూడా దీని గురించి ప్రశ్నించకుండా ఇవాళ సిఏఏ తీసుకొచ్చి జనాన్ని మొత్తం ఆలోచన అంతా కూడా ఈ చుట్టూ తిప్పడానికి తీవ్రమైన ప్రయత్నం కొనసాగుతుంది. అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇవాళ ముస్లింలు కూడా దేశవ్యాప్తంగా దాడులు కొనసాగుతున్నాయి. ఈ యొక్క దుర్మార్గమైన చర్యను ఖండిస్తూ దేశంలోని దాదాపుగా 200 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదికను ఏర్పాటు చేయడం జరిగింది. దాని వెలుగులో బీజేపీ యొక్క కొట్లను తిప్పికొట్టడంలో భాగంగానే రేపు 14వ తారీఖు నాడు సూర్యాపేట పట్టణంలో జరిగే యొక్క సభను కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 14 तारीख को सब लोग मिलकर के ये मीटिंग कमेटी के तहत में एक मीटिंग होगी जिसमें सब एनआरसी और एनपीआर और सीएए के ख़िलाफ़ अपना इजहार ख्याल करेंगे। और ये हिंदुस्तान चूँकि सब मज़हब वाले मिलकर यहाँ रहने का सबको हक़ है, ये क़ानून के ज़रिए किसी एक मज़हब पर और मज़हब वालों को निशाना बनाकर उन लोगों को यहाँ से निकालने की कोशिश करना ये हुकूमत की नाकाम कोशिश है। हम उसकी पुरज़ोर मुखालफत करेंगे और उसी मुखालफत में इंशाअल्लाह प्रोग्राम भी होगा 14 मार्च को। मैं तमाम हमारे देशवासी जितने भी हमारे यहाँ इलाके में रहने वाले हैं उन सबको मैं ये पैगाम देता हूँ कि आप सब उसमें शिरकत करके अपने ऊपर होने वाले जुल्म के खिलाफ आवाज़ उठाएं। ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ఒక మంచి పేరు ఉన్నది. ఏం పేరేంటంటే శాంతికాముక దేశం అని, ఒక అహింసా సిద్ధాంతం ద్వారా స్వతంత్రం తీసుకొచ్చినటువంటి భారతదేశం అనొక ప్రపంచంలో ఒక మంచి పేరు ఉన్నది. కానీ ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసి, ప్రజల మధ్యలో ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేసి, మనలో మనకు అంతర్యుద్ధాలు తీసేసి మతపరంగా ప్రజల్ని వేరు చేసి పరిపాలన కొనసాగించడానికి కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎన్ఆర్సీ అనేది కానీ సిఏఏ అనేది చట్టాలు తీసుకురావడం జరిగింది. వీటి వలన ఇది ముస్లిం మతానికో హిందూ మతానికో సంబంధించింది కాదు. ఈ భారతదేశంలో నివసించేటువంటి సామాన్య ప్రజలు, దళితులు, వెనుకబడిన ప్రజలు అనేక మందికి నష్టాలు జరిగేది ఉంది. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సూర్యాపేటలో రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక అనే ఒక
కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కమిటీ ఆధ్వర్యంలో రేపు 14వ తారీఖున పబ్లిక్ క్లబ్లో, సూర్యాపేట పబ్లిక్ క్లబ్లో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక నిర్మల్ జిల్లా ముజ్కి గ్రామంలో కరోనా కలకలం రేపింది. దుబాయ్ నుండి 15 రోజుల క్రితం స్వగ్రామం ముజ్కికి చేరుకున్న మహిపాల్ అనే వ్యక్తికి కరోనా లక్షణాలు ఉండడంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందించే క్రమంలో భయంతో వైద్యులు కళ్ళుగప్పి బయటకు వెళ్లిపోయాడు కరోనా అనుమానితుడు మహిపాల్. అలర్ట్ అయిన వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నాకు కరోనా లేదు, నన్ను వదిలేయండి అంటూ వైద్యుల మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. పోలీసుల చొరవతో అనుమానితుడు మహిపాల్కు అర్థమయ్యేలా వివరించి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు నిర్మల్ ఏరియా ఆసుపత్రి వైద్యులు. ఏ గ్రూప్ వచ్చిందో డాటా ఇస్తారు, నీకు ఇస్తారు, ఏమని అదే చెప్తాను. సార్ పోదామంటే నాడు హాస్పిటల్ కాకుండా హైదరాబాద్ తోలుకపోరు సారి ఉండవాడు కానీ పసుకన పోయినందుకు తోలుకొచ్చి నాకు భయం ఉంటే నేను ఒంటికి వచ్చిన ఇక్కడికి టెస్ట్ రాజేంద్ర సార్ చెప్పిండు. నేను ఒంటికి వచ్చిన ఒక్కొన్నే వచ్చి మరి చెయ్యి రమ్మంటే ఫోటోలు దించు నన్ను బాగాలేను నాకు ఇంటికి వచ్చిన అందుకోసమే. ఏంది ఇది? పెట్టారు వాళ్ళు ఎందుకు పెడతారన్న మాకేమో తెలియదా? ఇప్పుడు మనకు కావాల్సింది హలో అన్న ఇక్కడ హాస్పిటల్ దగ్గర చూస్తున్నా ఒక్కటి చెప్పండి. సరే ఎంతసేపు వీడియో మన జిల్లా ఆసుపత్రి నిర్మల్లో మార్నింగ్ ఒక వైరల్ ఫీవర్ తోటి ఒక కేసు రావడం జరిగింది. ఆ కేసు ముజ్గి పిఎస్సి నుండి డాక్టర్ రాజేందర్ రిఫర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ పేషెంట్ పేరు తోట మహిపాల్, సన్ ఆఫ్ రాజన్న, ఏజ్ 40 years, ముజ్గి విలేజ్ అతనిది. సో యూజువల్గా అక్కడ పిహెచ్సి డాక్టర్ రాజేందర్ గారు టెస్ట్ చేసిన తర్వాత అతను యాక్చువల్గా హిస్టరీ తీసుకుంటే మన 15 days బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చిండు ఆ పేషెంట్. అయితే 15 days నుండి వచ్చిన తర్వాత జస్ట్ 3 days బ్యాక్ నుండే ఆయనకు కోల్డ్, కాఫ్, ఫీవర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ పిఎస్సి ముజ్గికి వెళ్ళారు. అక్కడ డాక్టర్ రాజేందర్ గారు పిఎస్సిలో డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత అతన్ని మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన డాక్టర్ శ్రీకర్ ఫిజిషియన్ ఉన్నారు. అతన్ని టెస్ట్ చేసిన తర్వాత క్యాజువల్గానే అతనికి హిస్టరీ తీసుకుని తర్వాత ఏంటిది ప్రాబ్లం అంటే ఓన్లీ మైల్డ్ కాఫ్, కోల్డ్, ఫీవర్. ఇక రామగిరి మండలంలోని నాగేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేసిన చక్రగారి సురేష్ భూషణ్ రావుకి పదవి విరమణ కార్యక్రమం చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ చదువులమ్మ సేవలో 33 వసంతాలు అలుపెరగని కృషి చేసినట్లు తెలిపారు. ముఖ్య అతిథులుగా ఎంపీపీ ఆరెల్లి దేవక్క గోమరయ్య గౌడ్, జెడ్పీటీసీ మేధార వేణి శారదా కుమార్, సర్పంచ్ ఓదెలు యాదవ్తో పాటు ఎంఈఓ సంపత్ రావు, హెచ్ఎం గిరుద్రురెడ్డి, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మధురాను ప్రేమను పంచుతూ ప్రతిభాశాలి విద్య వినేషి నిన్ను పిలుస్తున్నది రారమ్మనన్నది, ఇంగ్లీషు చదువు కూడా చెప్పుచున్నది, ఎంతో నేర్పుతున్నది. వేల వేల ఖర్చులతో దూరాభారం వద్దు, అమ్మ నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. వేల వేల ఖర్చులతో దూరాభారం వద్దు, అమ్మ నాన్నల ప్రేమ ఉంటేనే ముద్దు. ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ, ఆటోల్లో బస్సుల్లో కుక్కి ఎక్కిస్తూ ప్రమాదాల అంచున ఆ పయనం అసలద్దు. పద పద అరరర పద పద
ఇక కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ బాలికల వసతి గృహంలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ మమత, డాక్టర్ అనితారెడ్డి, ఇల్లంతకుంట ఎస్ఐ ప్రీతి సుధా, జమ్మికుంట తహసీల్దార్ నారాయణ, సిఐ సృజన్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి బాలికలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ శ్రద్ధగా చదువుకొని తల్లిదండ్రులకు సమాజానికి గొప్ప పేరు తేవాలన్నారు. ఎవరైనా ప్రేమతో ముట్టుకుంటారో లేకపోతే వేరే ఉద్దేశంతో ముట్టుకునే వాళ్ళు ఉంటారు. ఈ చుట్టూ ఎవరైనా పెద్దవాళ్ళు చాక్లెట్ ఇచ్చి రామ్మా అని చెప్పి పిలిచినా మీరు వెళ్ళకూడదు అట్లా, సరేనా? ఎవరన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే ఫస్ట్ మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి. మీ ఇంట్లో పేరెంట్స్కి చెప్పాలి, లేకపోతే మీ ఇంట్లో పేరెంట్స్కి. సూపరింటెండెంట్ అనితారెడ్డి గారికి, సిఐ గారికి, మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న గారికి, ఎంపీటీసీ గారికి, కౌన్సిలర్లకి, విద్యార్థులకి, ఉపాధ్యాయులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసిన. అదేవిధంగా అంతర్జాతీయ మహిళా ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు ఉంటారు. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని గోడాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏఎన్ఎంలు సుజాత, రాధిక కరోనా వైరస్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు తెలిపారు. చేతులను శుభ్రంగా కడుక్కోవాలి, తుమ్మినప్పుడు చేతి రుమాలు ఉపయోగించాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్యామ్ సుందర్, ఉపాధ్యాయులు కూడా విద్యార్థులకు జాగ్రత్తలు సూచించారు. దానికి ఉంటాయా సూక్ష్మక్రిములు? మనకు తెలియదు, మనం 10 రూపాయలు తీసేసుకుంటాం, మనకు రావాల్సిన డబ్బులు తీసేసుకుంటాం, అప్పుడు దాని ద్వారా మన చేతికి అంటుకుంటాం. అట్లాంటప్పుడు మనం ముఖాన్ని, కళ్ళు, ముక్కు అసలు టచ్ చేయలేదు. వింటున్నారు కదా మీరు? అట్లా టచ్ చేయటం వల్ల పారాసైట్ ఈజీగా వెళ్ళిపోతుంది. చేతులు ఏదైనా మనం ఎక్కడికి వెళ్ళినా మన వ్యక్తిగత పరిశుభ్రతకైనా ఈ కరోనా వైరస్ రాకుండా ఉండాలన్నా కానీ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎదుటోడు కూడా డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు, సైడ్ ఇస్తే వెళ్ళిపోతాడు కదా. ఇద్దరు సీదా వచ్చిందంటే మరి ఒక్కడివి శుభ్రంగా ఉంటే సరిపోతుందా? మన ఎదుటి వ్యక్తి కూడా శుభ్రంగా ఉండాలి కదా. అందుకని ప్రతి ఒక్కరు పర్సనల్ హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రతని పాటించాలి. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో శని త్రయోదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నవగ్రహాల మండపంలోని శ్రీ శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేశారు. గ్రహ బాధల నుంచి విముక్తి కల్పించాలని నవగ్రహాలను వేడుకున్నారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. రాజు నామదేశ్య శంభోర్మగడభూషణం ధరణి గర్భసంబోధం విద్యుత్కాంతం ప్రభం కుమారం శక్తి అస్తంగా మంగళం ప్రణమామ్యం ప్రియం గురికా చామరూపేణ ప్రతింబులం సౌమ్యం ప్రతి సంత శ్రీరస్తు నమస్తు. ఇక మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకల్ మండలం కందూర్ గ్రామంలో రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవంలో భాగంగా శివపార్వతుల కళ్యాణం వేద మంత్రాల సాక్షిగా అంగరంగ వైభవంగా సాగింది. దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి దేవతామూర్తులకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, గ్రామ సర్పంచ్ శ్రీకాంత్, ఎంపీపీ నాగార్జునరెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు జితేందర్ రెడ్డితో పాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ వృషభేశ్వరుడు యొక్క 3 కొమ్ముల్లో ఒక కొమ్ము విరిగి భూలోకంలో పడిపోయింది స్వామి. మరి పశువుల కొమ్ము విరిగి భూలోకంలో పడ్డారు కదా, అది భూలోకంలో పడి పసుపు కొమ్ముగా మారింది. పసుపు ఎలాంటి పూజా కార్యక్రమాలు నెరవేర్చుకున్నా ముందుగా నీళ్ళు జల్లేరు అయిపోయినటువంటి మరి మనము స్వామివారి శక్తి ఎక్కువగా ఉంటుంది, నీళ్లకు ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి
విగ్రహాలపైన మనపైన అందరూ కూడా చల్లి మనమందరం కూడా శుద్ధి అయ్యి స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్యం నిర్వహించుకోవడానికి సిద్ధమయ్యాము. మరి ఇప్పుడు స్వామివారికి రక్షాసూత్ర ధారణ జరుగుతున్నది. ముందుగా స్వామివారు వచ్చే సమయంలో ఇక జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ ఏలేటి మమతని, ఎంపీటీసీ జమలాపూర్ రాజేశ్వరిని, మహిళా ప్రజాప్రతినిధులు, పాఠశాల ప్రిన్సిపల్ గుడి రఘుపతి రెడ్డి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ మహిళలు అనేక రంగాల్లో ముందున్నారని, అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు మరియు విశ్రాంత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ఓకే ఇక నిర్మల్ జిల్లా మండల కేంద్రమైన ముత్తోల్లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 10వ తరగతి విద్యార్థులు వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. రాబోయే ఫైనల్ పరీక్షలు బాగా రాసి మంచి జీపీఏ సాధించి తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల సహా కార్యదర్శి వేదపాఠక్ నిషికాంత్ ప్యాడ్లు మరియు పరీక్షా సామాగ్రి అందించారు. ఊరు నుంచి ఇట్లా వెళ్తున్నట్టుంటే ఆ పిల్లవాడు చూడరా, నైస్ శిశుమందిలో ఉన్నాడు, శిశుమందిలో ఉన్నాడు కనుక అంత సంస్కారం రావు ఆయనకి. ఈ పేరు తెచ్చుకోవాలా వద్దా? దేని కొరకు మనం చదువుకుంటున్నాం, ఎందుకొరకు చదువుకుంటున్నాం కనుక ఇవన్నీ కూడా మన లోపల లేవని కాదు, మన తత్వం తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని మీకు ఇప్పటికే చాలా ఈ ఊళ్ళలో వెళ్ళాలి, చాలా విషయాలు నీకు చెప్పాలంటే చాలా ఉంటాయి. మరి మీకు ఆకలి కూడా అవుతుంటుంది, మళ్ళీ కూడా తిన్నాగానే ఆకలి అయితే తర్వాత కనుగొనబడే కదా అని ఒక ప్రశ్న. నీకే చేయాలి టు క్లారిఫైట్, ఓన్లీ టు క్లారిఫైట్. మహాభారతము కొన్ని 1000 సంవత్సరాల ముందు, 5000 సంవత్సరాల ముందు జరిగిన మాట వాస్తవం. ఇక కరోనా వైరస్ నివారణకు టీటీడీ చర్యలు చేపట్టింది. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న భక్తులను థర్మల్ స్క్రీనింగ్ ద్వారా గుర్తించి వైద్యం అందించనుంది. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయనుంది. కరోనాపై భక్తులకు అవగాహన కల్పించే నిమిత్తం ప్రోమోలను రూపొందించాలని, రద్దీ ప్రాంతాల్లో అంటురోగ నివారణ మందులతో శుభ్రం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. చైనాను వీడని కరోనా కష్టాలు, కుప్పకూలిన హోటల్, శిథిలాల కింద 70 మంది రోగులు, సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు. టీఆర్ఎస్ నాయకులు 2000 ఎకరాలు సంపాదించారన్న బట్టి విక్రమార్క, కేటీఆర్ ఫామ్ హౌస్ ముట్టడికి యత్నించిన కాంగ్రెస్ నేతలు. ఖమ్మం జిల్లాలో అకాల వర్షాలకు తడిసి ముద్దైన మిర్చి, మొక్కజొన్న పంటలు. న్యాయమైన ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని కోరుతున్న రైతులు.
కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపట్టిన టీటీడీ. అలిపిరి శ్రీవారి మెట్టు మార్గంలో ప్రత్యేక వైద్య బృందాల ఏర్పాటు. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.